హలో ఆల్, వెల్కమ్ టు మన తెలుగు వంటలు. ఈరోజు మనం టేస్టీగా ఉండే చికెన్ కర్రీ విత్ ఫ్లేవర్డ్ రైస్ ఎలాగో చూద్దాం. ఇది చేయడం చాలా సింపుల్ అండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని దాన్ని సాల్ట్ అండ్ నిమ్మరసం వేసి బాగా వాష్ చేయాలి. ఇలా చేస్తే నీచు వాసన ఉండదండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ కొబ్బరి తురుము. ఇదంతా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, బ్రౌన్ ఆనియన్స్, 2 టమాటో పేస్ట్, 1 స్పూన్ పెరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇదంతా మిక్స్ చేయాలండి. ముక్కకు పట్టేటట్లు మిక్స్ చేసుకుందాం. చికెన్ అంతా మిక్స్ చేశాక ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేద్దాం. ఇప్పుడు వేరొక బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాటర్ వేసి నానబెడదాం. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా తరుక్కొని వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేద్దాం. ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకుందాం. చికెన్లో వాటర్ అంతా ఇనికిపోయాక ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చికెన్ని నీట్గా ఉడికిద్దాం. చికెన్ ఉడికిపోయి దగ్గర పడుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇంతే అండి, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇంతే అండి. ఇలా ఫైనల్గా కొంచెం ఆయిల్ పైన తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. సింపుల్గా ఉంటుందండి చేసుకోవడానికి కూడా. ఒకసారి ట్రై చేయండి.
ఇప్పుడు ఈ చికెన్ కర్రీ అంతా వేరొక బౌల్లోకి తీసుకొని ఇదే కడాయిలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. అందులో 2 ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 లవంగాలు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేద్దామండి. నేను యూజ్ చేసిన బియ్యం పాత బియ్యం అండి. మీరు కొత్త బియ్యం యూజ్ చేసేటట్టయితే 1కి 1.5 యూజ్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ తగినంత ఉప్పు. ఈ వాటర్ అంతా బాయిలింగ్ అయ్యేంత వరకు హీట్ చేద్దాం. ఇందులో మనం అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసి రైస్ ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిద్దామండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇంతే అండి, ఫ్లేవర్డ్ రైస్ రెడీ. టేస్టీగా ఉండే చికెన్ కర్రీ విత్ ఫ్లేవర్డ్ రైస్ రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.